ఆంధ్ర నుంచి వచ్చిన బాలు బాలు నా పేరు. ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు 9 పడ్డలు తీసుకుపోయినా. 9 పడ్డలు ఇంతకుముందు ఈ చిన్న 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 తీసుకుపోయి సాక్కుంటున్నా. ఇది 12,500 ఇది పడ్డది. 12,500. ఇది కూడా 7,000. ఇది కూడా 5,500. ఈ దూడ అయితే 6 నెలలు 6 నెలలు దూడ 7 నెలలు దూడ ఉంటాయి. పాలు తాగుతున్నాయి కానీ తల్లికాడికి అమ్మేసిరు వాళ్ళు. అమ్మేసింది అంటే పెంచుకోవడానికి బాగుంటాయి ఈ దూడలు. కానీ మేత తిండి పచ్చడి గడ్డి పెట్టుకోవాలి. 3 సంవత్సరాలు సాకాలి వీటిని. 3 సంవత్సరాలు సాకాలి. జాగుంది. మాది ఏరుంది, పెద్ద ఏరుంది. అంతకుముందు తీసిపోయినా. అవి 11,000 13,000. ఈ సైజు ఇంటికానికి పెద్దవి, ఇక్కడ చిన్నవి తీసుకుపోయినా. అంతకుముందు ఈ మధ్య తీసుకుపోయిన 3 వారాల క్రితం. 3 వారాల క్రితం తీసుకుపోయినా. ఇది కలకత్తా ముర్రా, హర్యానా ముర్రా కాదు, కలకత్తా ముర్రా. కలకత్తానా ఈ రాష్ట్రం ఉంటుంది చూడు, బెంగాలీ కాదు. ఇది గుజరాత్ ముర్రా. ఇది గుజరాత్ ముర్రా. ఇది గుజరాత్ ముర్రే. ఫ్యూరే ఈ 2. అదేమో క్రాసు. అది 6 లీటర్లు ఇస్తుంట, 6-7 లీటర్లు. ఇది వాళ్ళ అమ్మ. ఇది కూడా అంతే. అది కూడా 3-4 క్రాస్ కాబట్టి నేను పెంచుకుంటున్నా. ఇప్పుడే డైరీ ఫామ్ పెట్టలేదు. ముందు భవిష్యత్తులో పెట్టుకుందామని పెంచుకుంటున్నా. ఇప్పటికైతే 12 కొన్నా, 12 దూళ్ళు కొన్నా. ఎర్రగడ్డలోనే కొన్నా. ఇక్కడ నుంచి ఆంధ్ర తీసుకుపోతున్నా. మా దగ్గర సంత లేదు కదా, సంత లేదు. ఈ ఫ్యూర్ జాతి రాదు కదా. సంత ఉంది, నాటు బరుగుడ్లు వస్తే ఫ్యూర్ రాదు. బ్రీడ్ గేదెలు రావు ఇక్కడ. ఈ హైదరాబాద్ కాబట్టి అటు వస్తాయి. తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి అటు వస్తాయి. ఇక్కడ వస్తాయి, అక్కడ వస్తాయి. ఫారాలు ఎక్కువ ఉంటాయి కదా హైదరాబాద్లో. మా దగ్గర ఉంది, సంత ఉంది, పశువుల సంత ఉంది. కానీ బ్రీడ్ రాదు. అది సరే. వీడి గురించే కొంటున్నా. చిన్నవి తీసుకొని పెద్ద సాక్కుంటా. మినిమం 3 సంవత్సరాలు పట్టుద్ది సాధనకి. చదువుకో. ఇంతకుముందు 9 తీసుకుపోయినా, ఇప్పుడు 3. ఈరోజు కొనను, చాలు. నా సొంత ఆటో ఉంది, సొంత ఆటోలో వేసుకపోతా. అట్లా కిరాయికు లేదు, మా సొంత ఆటో ఉంది, సొంత ఆటోలో వేసుకో చాలు అనుకున్నా. ఎర్రగడ్డలో రేట్లు కాదు, దళారులతో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఒక్క రైతు దగ్గర 3 4 దళారీలు పడితే పాపం రైతు కన్ఫ్యూజ్ అవుతాడు. అది దళారులతో జాగ్రత్త ఉండాలి. బోకర్లతో జాగ్రత్త ఉండాలి మనం ఇట్టి పరిస్థితుల్లో. కొనేవాడు మంచోడే, అమ్మేవాడు రైతు. కొనేవాడు రైతే, అమ్మేవాడు రైతే. అమ్మేవాడు బోకర్ అయితే. ఇప్పుడు నా దగ్గర నేను కొంటున్నా, నేను రైతుని, నా దగ్గర నేను కొంటున్నా. అమ్మేవాడు కూడా రైతే, ఇంటికి దగ్గర నుంచి తీసుకొస్తాడు కదా. అట్లా అమ్మేవాడు రైతే, కొనేవాడు రైతే. వాళ్ళతో జాగ్రత్త ఉండాలా. అది చెప్పటం. దానికి 20,000 చెప్పిండ్రు. దీనికి ఒక్కదానికి 20,000 చెప్పిండ్రు. మనం ఏం కొంటాం? అడిగిన 10,000 దగ్గర నుంచి అడిగిన. 10,000 దగ్గర నుంచి అడిగి లాస్ట్లో 12,500కి అయిపోయింది. 25,000 పడ్డాయి 3. సాదుకోవాలా, తిండి పెట్టాలా, నీళ్లు పెట్టాలా, మేత పెట్టాలా. సాదుకుంటే కానీ అవుతుంది. అదే లెక్క. తక్కువ కానీ ఎక్కువ కానీ జాతి దూడలకి ఎప్పుడైనా రేటే.
జాతి దూడలకి ఎప్పుడైనా రేటే, బ్రీడు మంచిగా ఉంటే ఎప్పుడైనా రేటే. అది క్రాసు అది ఇది నాటు ఉంటే రేట్ లేదు. మరి ఈ రేట్కి పెట్టవచ్చు అని మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే ఇంతకుముందు తీసుకుపోయినా కదా, సంత లాస్ట్ వరకు ఉండా, సాయంత్రం వరకు ఉండా, 7 గంటలకు వచ్చి సంత లాస్ట్ వరకు ఉండా, ఎవరు ఎంత అడుగుతుండ్రు ఎట్లా అమ్ముతున్నారో ముందు రోజు తెలుసుకున్నా. ఒక రోజు వచ్చి అవగాహన వచ్చింది మీకు? ముందు రోజు తెలుసుకొని వచ్చి కొన్నా. ఇంతకుముందు దూడలు, ఇది నెక్స్ట్ టైం. ఆల్రెడీ ఇంతకుముందు సపరేట్గా వచ్చి తెలుసుకున్నా, ఎట్లా అమ్ముతుండ్రు ఎట్లా దళాలు మాట్లాడుతుండ్రు తెలుసుకొని చేసిన. ఎలా ఎలా చేస్తుండ్రు వ్యాపారం, రైతు ఎట్ట కొంటుండు, ఈ రైతు అమ్మే రైతు ఎట్ట అమ్ముతుండు చేసుకొని చేసింది. ఏ రేటు ఎట్లా పలుకుతుంది ఏంటి అన్నది తెలుసు, అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన. లాస్ట్కు అని తీసుకోవాలని, దూళ్ళు తీసుకొని పెంచుకోవాలని, కాసుకొని పెంచుకోవాలని చేసిన. మరి కొత్తగా వచ్చేవాళ్ళకి ఎలా? కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకా వాళ్ళే తెలుసుకుంటారు సంతకు వచ్చి, అట్టే తెలుసుకోవాలి, నా లెక్క తెలుసుకోవాలి. అది డైరీ ఫామ్ అనుభవం కూడా ఉండాలి కదా? ఉండాలా. నాకైతే ఏం అనుభవం లేదు డైరీ ఫామ్ గీరీ ఫామ్ తీసుకొచ్చి కాసుకుంటున్నా అంతే. ఇప్పుడు అయితే డైరీ ఫామ్ తెలియదు నాకు. చూసిన డైరీ ఫామ్లు చాలా చూసినా కానీ వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఏం లేదు నాకు. ముందర ఏం చేసేవాడు? నేనా మేకలు కాసేవాడిని. అది లాభాలే కదా? లాభాలే కానీ అడుగు అడుగు తిరగాల, తిరుగుళ్ళు ఎక్కువ ఉంటుంది కదా మేకల్లో, తిరగవు కదా. అది డైరీ ఫామ్ ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు అంటే ఈ వ్యాపారంలో దిగారు. మేకలు కాసేవాడిని అట్లా. వీటికి ఎటువంటి దానాలు మేత పెట్టుకుంటాం? ఇంకా డైరీ ఫామ్లో పోయి చూడాలి, ఏ చెక్క పెడతారో ఏ తౌడు పెడతారో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నేను కూడా కొత్తే కదా, అది లెక్క. కొత్తగా తీసుకున్నావు, కొత్తగా పెంచుకుంటున్నా ఇప్పుడే. అది ఒకసారి డైరీ ఫామ్లోకి వెళ్ళి అసలు వీటి పోషణ ఏంటి, దూడలు ఏంటి? వీటిల్లో ఆహ్వానం లేదు నాకు, అవగాహన లేదు. లేదు. ఒకళ్ళని చూసి నేర్చుకోవటమే మనం. అంటే ఈ అవగాహన వచ్చిన తర్వాత బర్రెలకి వెళ్తావా? ఈ ఆహ్వానం వచ్చిన తర్వాత బర్రెలకి వెళ్తా. ఇక్కడ బర్రెల రేట్ ఎలా ఉంది? బర్రెల రేటు పెద్ద బాగానే ఉంది రేట్లు. అంటే చాలా మంది వచ్చి బర్రెలు తీసుకెళ్తారు కదా, మీరు దొడ్డల్ని ఎంత తీసుకున్నారు? దూడల్ని ఎంత తీసుకున్నారు? దూడలు చెప్పినా కదా 11,500. ఇది 7,000, అది 5,500. పర్వాలేదు, మార్కెట్ పర్వాలేదు. ఈ వారం డౌన్ ఉంది. డౌన్ ఉందంటే రైతులు ఎక్కువ వచ్చారంటావా? ఇవి దూడలు ఎక్కువ? రైతులు దూడలు ఎక్కువ వచ్చినాయి. కొనేవాళ్ళు లేరు. అందువల్ల డౌన్ అయిపోయింది. డౌన్ అయింది. మరి ఇంకా తీసుకోవాల్సిందిగా ఈ టైంలోనే మీరు ఇంక వద్దనుకున్నా, ఈ వారం వద్దనుకున్నా. చాలు. నా ఆటోలో పట్టవు తీసుకున్నా కానీ, ఆటోలో పట్ట, చిన్న ఆటోలో వేసుకుపోతా ప్యాసింజర్.